కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉగాది పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు. సీఎం జగన్ దంపతులకు వేద పండితుల చేత వేదాశీర్వచనం. ఉగాది పచ్చడి స్వీకరించిన సీఎం జగన్ దంపతులు. వైసీపీకి ఓటమిపై స్పష్టత రావడంతోనే సీట్ కార్యాలయంలో పత్రాలు తగలపెట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణ. తెలుగుదేశం పార్టీకి విరాళాల కోసం ప్రత్యేక వెబ్సైట్ ను ప్రారంభించిన చంద్రబాబు రాష్ట్రంలో ప్రతి వర్గం నష్టపోతే జగన్ ఒక్కడే బాగుపడ్డాడని విమర్శ. వచ్చే 5 ఏళ్లలో అమరావతిని, పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ భరోసా. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగదని స్పష్టీకరణ. జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ వైసీపీలోకి చేరిక. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్, పోతిన మహేష్ తో పాటు ఆయన అనుచరులు కూడా వైసీపీలోకి చేరిన వైనం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి మంగళవారం శ్రీ క్రోతినామ సంవత్సర ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా పల్నాడు జిల్లా శావల్యపురం మండలం గంటావారిపాలెం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో నిర్వహించిన ఉగాది పూజా కార్యక్రమంలో సీఎం జగన్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారిని వేద పండితులు ఆశీర్వదించారు. తీర్థ ప్రసాదాలు, ఉగాది పచ్చడిని అందచేయగా సీఎం జగన్ దంపతులు స్వీకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మంచి జరగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేలాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीरङ्गीर्तये देता एव देवता प्रीणाति पर्याप्त्यानन्दराय सर्वस्तोमोति रात्रौ उत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेना श्रीनिवासः कुलदैवतन्नः श्रीनिवासः परमागतिर्नः पत्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा धारलक्ष्मीः वंशाभिवृद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु अस्यन्तो महान्तोन गृह्णन्तु यजमानस्य पुनः पुनः अधिकारयोग्यता सिद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु पुनः पुनः राज्याधिकारयोग्यता सिद्धिरस्तु भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु मोहन रेड्डी नामधेयस्य राजपीड़ा निवृत्ति द्वारा महाराज अखंड ऐश्वर्य योग्यता फल सिद्धि द्वारा महाराज योग्यता फल सिद्धिरस्तु आजन्मलाकं कीर्ति वृत्तिता सिद्धिरस्तु अधिकार प्राप्ति योग्यता फल सिद्धिरस्तु राजपीड़ा निवृत्तिरस्तु समेतवस्यदा सौभाग्यमस्ते ओम युवं वस्त्राणि वेवसावधादेव रक्षिद्रामन्धवो हसर्गाः अवादिरतमरुधानि विष्णतेन मित्रावरुणादते तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीरङ्गीर्तये देता एव देवता प्रीणाति पर्याप्त्यानन्दराय सर्वस्तोमोति रात्रौ उत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेना श्रीनिवासः कुलदैवतन्नः श्रीनिवासः परमागतिर्नः पत्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा धारलक्ष्मीः वंशाभिवृद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु अस्यन्तो महान्तोन गृह्णन्तु यजमानस्य पुनः पुनः अधिकारयोग्यता सिद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु पुनः पुनः राज्य
రాజ్యాధికార యోగ్యత సిద్ధిరస్తు భవంత శ్రీమంతో మహాందోళన గృహంతో మోహన్ రెడ్డి నామదేశ్య రాజపీడ నివృత్తి ద్వారా మహారాజ అఖండ ఐశ్వర్య యోగ్యతా ప్రసిద్ధి ద్వారా మహారాజ యోగ్యతా ఫల సిద్ధిరస్తు ఆచంద్రాకం కీర్తి వృత్తితా సిద్ధిరస్తు అధికార ప్రాప్తి యోగ్యతా ఫల సిద్ధిరస్తు రాజపీడ నివృత్తిరస్తు వైసీపీకి ఓటమి స్పష్టత రావటంతోనే సీట్ కార్యాలయంలో పత్రాలు తగలపెట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి విరాళాల కోసం ప్రత్యేక వెబ్సైట్ ను ప్రారంభించిన ఆయన తొలి చందాగా 99,999 రూపాయలను పార్టీకి అందజేశారు. రాష్ట్రంలో ప్రతి వర్గం నష్టపోతే జగన్ ఒక్కడే బాగుపడ్డాడని చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ విరాళాల వెబ్సైట్ ను అధినేత ఎన్టీఆర్ భవన్ లో లాంఛనంగా ప్రారంభించారు. టీడీపీ ఫర్ ఆంధ్ర.com వెబ్సైట్ ని ఈ మేరకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పార్టీకి ప్రకటించిన అభ్యర్థులకు సంబంధించి ఎక్కడైనా 1-2 చోట్ల తప్పదనుకుంటే పరస్పర అంగీకారంతో మార్పు ఉండవచ్చని తెలిపారు. పార్టీ కార్యకర్తలు సానుభూతి పరుల దగ్గర నుంచే తాము విరాళాలు సేకరిస్తూ ఉంటే వైసీపీ గ్యాంబర్ల నుంచి విరాళాలు సేకరిస్తుందని మండిపడ్డారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కు అనుమతినిచ్చే దిశగా వైసీపీ చర్యలున్నాయని ఆరోపించారు. ఎన్ఆర్ఐలు పార్టీకి విరాళాలు ఇవ్వడంతో పాటు ఏపీకి వచ్చి పార్టీ కోసం రాష్ట్రం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. 10 రూపాయలు మొదలుకొని ఎంత మొత్తంలోనైనా విరాళాలు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ఓ భాగమని తెలిపారు. ఎలక్టోరల్ బాండ్లు ఉండొచ్చు కానీ పారదర్శకంగా ఉండాలని కోరారు. ఏదైనా డిజిటల్ పేమెంట్ల ద్వారా చట్టబద్ధంగా చేయవచ్చని అన్నారు. డిజిటల్ చెల్లింపుల విధానం అందుబాటులోకి వస్తే రాజకీయ అవినీతి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. దేశం సరైన దిశలో వెళ్తోంది, ఏపీ రివర్స్ లో వెళ్తుందని ధ్వజమెత్తారు. జనంలో ఇప్పటి వరకు చూడని అసహనం కనిపిస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రంగులు కొట్టడానికి ఇచ్చిన ప్రాధాన్యత నాణ్యమైన విద్యకు ఇవ్వటం లేదని దుయ్యపట్టారు. సోలార్ లాంటి వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినా విద్యుత్ కోతలు ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఇంత దారుణం చేసినా వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని ఆయన పిలుపునిచ్చారు. బటర్ మిల్క్ కానీ లేకుంటే ఏదైనా డ్రింక్స్ ఓకే. మా అందరికీ నమస్కారాలు. అందరికి మళ్ళా మీ అందరికీ హ్యాపీ ఉగాది, హ్యాపీ తెలుగు న్యూ ఇయర్. ఈవెన్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అవుట్ సైడర్స్. ఫర్ యూ ఆల్సో హ్యాపీ న్యూ ఇయర్, దట్ ఈస్ తెలుగు న్యూ ఇయర్. బాగా ఎలక్షన్లో బిజీగా ఉన్నాం. అయినా కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ పిలిచాం. తెలుగుదేశం పార్టీ విరాళాల వెబ్సైట్ టీడీపీ తరపున ఆంధ్ర.com అనే పేరుతో విరాళాల కోసం ఆన్లైన్ పేమెంట్ కోసం ఈరోజు రిక్వెస్ట్ చేయడానికి, అప్పీల్ చేయడానికి పిలిచాను. తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర ఉండే పార్టీ. 42 సంవత్సరాలు అనుభవం ఉండే పార్టీ. అనునిత్యం నూతనమైన ఆలోచనలతో ప్రజల జీవితాలను మార్చడానికి పనిచేశాం. దానివల్ల ఫలితాలు కూడా రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో అమరావతిని పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్ఛార్జు సిద్ధార్థనాథ్ సింగ్ తెలియజేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేశారు. వికసిత భారత్తో పాటు వికసిత ఆంధ్రాను ప్రధాని మోదీ సంకల్పించారని ఆయన చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్ఛార్జి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ మాట్లాడారు. రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని వచ్చే 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు. తెలుగువారి పండగల్లో మొదటిదైన ఉగాది రోజున ఈ ప్రాంత ప్రజలకు ప్రధాని మోదీ హామీగా తాను పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పనితీరులో లోపాలు, తప్పుడు ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. 5 ఏళ్ల కాలంలో రాజధానిని ఎందుకు వైసీపీ ప్రభుత్వం నిర్మాణం చేయలేకపోయిందని ప్రశ్నించారు.
అమరావతి రాజధాని అనేది ప్రధాని నరేంద్ర మోదీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ అని, దాన్ని తప్పకుండా తెలుగుదేశం, జనసేన మిత్రపక్షాలతో తమ మహాకూటమి నెరవేర్చి తీరుతుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని దురుద్దేశంతోనే ఆలస్యం చేశారని ధ్వజమెత్తారు. నిర్మాణం ఆలస్యం చేయడానికి ఖర్చు పెంచేందుకు ఉద్దేశపూర్వకంగా డిజైన్లలో మార్పులు చేశారని, వ్యయం ఎక్కువ చేయటం ద్వారా ఎక్కువ మంది గుత్తేదారులు వచ్చేలా చేసి లబ్ధి పొందాలని సిండికేట్ కనిపిస్తుందని తెలిపారు. Telugu people, and not only Telugu people, it is for entire India, and I come from Uttar Pradesh. We have Chaitra Navratri. In Maharashtra it is there. So every place where it is in India, because we follow the lunisolar system, which is the sun and the moon movement, these days the auspicious days come in our life. So I'm very happy to be part of Ugadi celebration here, and I have been asked to say this, but I will try my best. Ugadi Nutana Samvatsara Shubhakankshalo. So I hope we all have a great year, and the message from my Prime Minister and your Prime Minister and our leader Narendra Modi ji on this special day is Viksit Andhra, Viksit Bharat. So he has said very clearly, if India wants to become, Bharat wants to become progressive, developed, Viksit Bharat, so it is important that Andhra also becomes Viksit. Therefore, he has said Viksit Andhra, Viksit Bharat. 2 రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టికెట్ను పోతిన మహేష్ ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన పోతిన జనసేనకు గుడ్ బై చెప్పారు. జనసేనాని పవన్ కళ్యాణ్పై పోతిన తీవ్ర విమర్శలు గుప్పించారు. నాయకుడంటే నమ్మకమని, భరోసా ఇచ్చేవాడు, భవిష్యత్తు మీద భద్రత కల్పించేవాడే నాయకుడని ఆయన అన్నారు. పవన్కు సొంత పార్టీ జెండాపై ప్రేమ లేదని, ఇతర పార్టీల జెండాలు మోయాలని అనుకుంటున్నారని విమర్శించారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు ఎవరో అందరికీ తెలుసునని, తాను ఆయన వైపే అడుగు వేస్తానని పరోక్షంగా జగన్ను ఉద్దేశించి అన్నారు. ఆయన చెప్పినట్లుగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక యువగలం పాదయాత్రకు అక్షర రూపమిస్తూ సీనియర్ జర్నలిస్టు పెమ్మరాజు కృష్ణ కిషోర్ రచించిన శకారంభం పుస్తకాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆవిష్కరించారు. ఉండవల్లి నివాసంలో బుధవారం ఉదయం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత 27/1/2023న ప్రారంభమైన యువగలం పాదయాత్ర 97 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2300
గ్రామాల మీదుగా 226 రోజుల పాటు కొనసాగిందని తెలియజేశారు. గాజువాక పరిధిలోని అగనంపూడి వద్ద జనవరి 18/1/2024 ముగిసింది. 5 కోట్ల మంది ప్రజల ఆశలు ఆకాంక్షల్ని ప్రతిబింబిస్తూ తొలి రోజు నుంచి ముగింపు వరకు యువగలం జరిగిన తీరు, ఎన్ని అడ్డంకులు ఎదురైన లోకేష్ పట్టుదలతో ముందుకు సాగిన విధానాన్ని శకారంభం పుస్తకంలో కళ్లకు కట్టారు. జగన్ పాలనలో బాధితులుగా మారిన వివిధ వర్గాల ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తూ లోకేష్ చేపట్టిన పాదయాత్రలో ప్రతి ఘట్టాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమికి భారీ విజయం చేకూర్చాలని మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కోరారు. అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండి సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నాయకులు షాక్ ఇచ్చారు. పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పసుపు కండవాలు కప్పి పార్టీలోకి వారిని టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డిగూడెం మండల మాజీ అధ్యక్షులు పాలంకి మురళీమోహన్ రెడ్డి, వైసీపీ మైలవరం నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు వీరమల్ల సుధాకర్, వైసీపీ బూత్ కమిటీల మండల కన్వీనర్ చీపు కృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ కంబంపాటి సంధ్యారాణి, సత్యనారాయణ దంపతులు, ముద్దుల పర్వ గ్రామ పార్టీ అధ్యక్షులు కాసర్ల మధుసూదన్ రావు, అడప రాంబాబు, గోగులమూడి రవీంద్రరెడ్డి, పులి కుటుంబరావు, కొప్పుల మురళి, కొప్పుల జయ, పులి రాజేష్, బొల్లిపోగు సుధాకర్, బొర్ర సాంబయ్య, పులి ప్రభాకర్ తదితరుల ఆధ్వర్యంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లింల పక్షపాతి అని, వారి సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నారని వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో రంజాన్ ఇఫ్తార్ విందులో ఇతర నాయకులతో కలిసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులకు భోజనాలు వడ్డించారు. వారితో పాటు సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి యాదవ్ మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు ఆచరించడం గొప్ప విషయమని తెలిపారు. వారితో పాటు విందులో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లింల పక్షపాతి అని, వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలో కిడ్నీ బాధితుల్ని నిర్లక్ష్యం చేసి అనేక మంది చావుకు కారణమైన పాలకులని ఈ ఎన్నికల్లో ఓడించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు పోటీ చేస్తున్నారని, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా శ్రేణులు కోటేశ్వరరావు విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19వ తేదీన విజయవాడలో నామినేషన్ వేసే సందర్భంగా జిల్లాను పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఏకొండూరు మండలాల సిపిఐ కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిపిఐ విసన్నపేట మండల కార్యదర్శి త్యాగరాజు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు చేయవలసిన కార్యక్రమాన్ని వివరించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్ మాట్లాడారు. బీజేపీతో అంటకాగే పార్టీలను ఓడించాలని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా సంక్షేమ పథకాల ముసుగులో ఇదే అభివృద్ధి అని చెబుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని తెలిపారు. ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా బీజేపీ సంఘ్ పరివార్ శక్తుల ఆట కట్టించాలని తెలియజేశారు. 400 లోక్సభ స్థానాలు ఇస్తే దేశాన్ని ప్రగతి పదంలో తీసుకువెళ్తానని ప్రధాని మోదీ చెప్తున్నారని పేర్కొన్నారు. 400 స్థానాలు ఇస్తే మోదీ ఒక నియంతగా వ్యవహరించి రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియ ప్రారంభిస్తారని హెచ్చరించారు. సెక్యులర్ రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని తెలిపారు. రిజర్వేషన్లు ఉండవని, మైనార్టీలకు హక్కులు ఉండవని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి కాలం చెల్లుతుందని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చడానికి సంఘ పరివార శక్తులు ఏమాత్రం వెనకాడబోవని తెలిపారు. తద్వారా సెక్యులర్ పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించడానికి మోదీ వెనకాడరని హెచ్చరించారు. ఇండియా కూటమిని గెలిపించడం ద్వారా సంఘ్ పరివార శక్తులకు అడ్డుకట్ట వేయవచ్చని వివరించారు. మోదీకి చంద్రబాబు, జగన్ బొమ్మ బొరుసుగా ఉన్నారని, ఎటువైపు పడినా మోదీకి లాభమని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు చట్టాన్ని అమలు చేయించడం చేతకాని టీడీపీ, వైసీపీలకు ఓట్లు అడిగే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధానిగా తన మొదటి సంతకాన్ని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఇచ్చే ఫైలుపై పెడతారని స్పష్టం చేశారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో ఏకొండూరు మండల బాధిత సమస్యలను పరిష్కరించలేనటువంటి పాలకులకు
ఓటు వేయవద్దని చెప్పి సిపిఐ విజ్ఞప్తి చేస్తుంది. సమస్యను పరిష్కరించకుండా, కృష్ణా జలాలను సప్లై చేయకుండా, డయాలసిస్తో నిమిత్తం లేకుండా చనిపోయిన కుటుంబాల వారికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి 2.5 ఎకరాలు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఆన్ ది స్పాట్లో చనిపోయిన కుటుంబాలకి 10,000 రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి మట్టి ఖర్చుల కింద ఇచ్చేటువంటి డిమాండ్ని దాన్ని అమలు చేయాలని చెప్పి అమలు చేయనటువంటి ప్రభుత్వాలకి ఓట్లు వేయాలని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇవాళ ఏకొండూరే కాదు, తిరువూరు నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ కూడా కిడ్నీ బాధితులు ఉన్నారు. గంపలగూడెం హనుమల్లంక గ్రామంలోనే 40 మంది కిడ్నీ బాధితులు ఉన్నారు. ఊటుగూరు గ్రామంలో ఉన్నారని తెలుస్తున్నది. విశ్వనపేట మండలంలో ఉన్నారని చెప్పి తెలుస్తున్నది. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ ఫ్లోరైడ్ సిలికాన్ జలాలతోటి ప్రజల ప్రాణాలని హరిస్తుంటే, ప్రజల ప్రాణాలను తీస్తుంటే నిర్లక్ష్యం వహిస్తూ ఓట్ల కోసం జనం చుట్టూ తండాల చుట్టూ తిరిగేటువంటి నాయకులకు ఓట్లు వేస్తారా? ఎన్నికలకు ముందు వచ్చి మేము ప్రజాసేవకులం అని చెప్పేటువంటి ఓట్లు వేస్తారా? కాబట్టి వాళ్ళ కమ్యూనిస్టులుగా చెప్తున్నాం, మీ సమస్యలను ఎవరైతే పరిష్కరిస్తారో వాళ్ళకి మాత్రమే ఓట్లు వేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మైలవరం నియోజకవర్గంలో వసంత గాలి వీచింది. కనుల పండుగగా మైలవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జన హృదయ నేత పుట్టినరోజును పురస్కరించుకుని నియోజకవర్గమంతా సందడి వాతావరణం నెలకొంది. మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా కేకులు కట్ చేసి పండ్లు పంపిణీ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. జన హృదయ నేత, ప్రజానాయకుడు అయిన వసంత కృష్ణప్రసాద్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. అభివృద్ధి చేయగలిగిన నాయకుడైన వసంత కృష్ణప్రసాద్కు రానున్న సార్వత్రిక ఎన్నికలలో భారీ విజయం చేకూర్చాలని వారు కోరారు. ఐతవరంలోని వసంత స్వగృహంలోనూ అనంతరం గొల్లపూడి పార్టీ కార్యాలయంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా పుట్టినరోజు వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందిగామ, మైలవరం నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, వసంత అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వసంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీలు రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మోసం చేసేందుకు జతకట్టారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ విమర్శలు గుప్పించారు. ఎంతమంది కలిసొచ్చినా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావటాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. రామవరప్పాడులోని మైనార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి నూరుద్దీన్ మాట్లాడారు. 2019లో నరేంద్ర మోదీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పొత్తు పెట్టుకున్నాడని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి 4% ముస్లింల రిజర్వేషన్ ఎత్తివేస్తామని ప్రకటన చేస్తోందని, అలాంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన పార్టీలను తరిమికొట్టేందుకు ముస్లింలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి పొత్తు పార్టీల మోసాలను బట్టబయలు చేస్తామని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్ర ప్రజలు జగన్ను రెండవసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటారని తెలిపారు. చేయడానికి వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అండ్ కో వాళ్ళ యొక్క ముసుగు తీయడానికి ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ కార్యదర్శి నేను ఈరోజు విజయవాడ రామవరప్పాడులో అత్యవసర ముఖ్యమైనటువంటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ, టీడీపీ, జనసేన మరియు షర్మిలమ్మ వీళ్ళందరూ కలిసి కట్టగట్టుకొని మరి ఒక్క సింగిల్గా వస్తున్నటువంటి సింహంలాగా వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరికీ తెలుసు ఈ యొక్క 58 నెలల్లో ఎంత అభివృద్ధి, సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంత లబ్ధి చేకూరింది అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చిన్న ఉదాహరణ నేను రాష్ట్ర ప్రజల ముందు ఉంచదలుచుకున్నా. 2019 ఎన్నికలకు ముందు
బీజేపీని తిట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని బీజేపీతో అంటకాగుతున్నారు? సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఇదిగోండి. దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది అహంకారం. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటారు? కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటారని అడిగారు ప్రధానమంత్రి. నేనేదో ప్రధానమంత్రిని, స్వయాన ప్రధానమంత్రిని అన్ని చీవాట్లు పెట్టి అన్ని తిట్లు తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ మొహం పెట్టుకొని బీజేపీతో అంటకాగుతున్నారు? ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా వారి దర్గాను మైలవరం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దర్శించుకున్నారు. కృష్ణప్రసాద్తో పాటు ఆయన తనయుడు ధీమంత్ సాయి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఘన స్వాగతం లభించింది. ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ బాబా వసంత కృష్ణప్రసాద్ ని ఘనంగా ఆహ్వానించి ఇస్లాం సాంప్రదాయం ప్రకారం ఘనంగా సత్కరించారు. దర్గాలో బాబాకి పుష్పములు, పూలమాలలు, చాదర్ని సమర్పించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అల్తాఫ్ బాబా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. SC माइनॉरिटी वाला सबकी भलाई करने में खूब कामयाबी अता फरमा। परवरदिगारा पालनहार रब्बे कदीर पूरे भारत के अंदर हिंदू मुस्लिम सिख ईसाई सबको कामयाबी अता फरमा। पूरे भारत के अंदर पूरे आंध्र प्रदेश में सबको कामयाबी अता फरमा। मौला इन्होंने जो चादर पेश किया, फूल पेश किया, उसको फूल फरमा ले। वसंत कृष्ण प्रसाद साहब की जानिब से जो चादर पेश किया उसको విజయవాడ ఊర్మిళ నగర్ స్థానిక చర్చి సెంటర్ కూడలి వద్ద మానవ మూర్తి జక్కిరెడ్డి పెద్ద సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. భవానీపురం సిఐ కృష్ణ చేతుల మీదుగా ఈ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. అనంతరం కొండ్రెడ్డి రెడ్డి, ఓబుల్ రెడ్డిలు మాట్లాడుతూ జక్కిరెడ్డి, పెద్దారెడ్డి, సుబ్బారెడ్డి పారిశ్రామిక రంగంలోని దక్షిణాది భారతదేశంలో ఒక కొత్త వరవడిని సృష్టించి తనను నమ్ముకున్న వారికి బంగారం బాట వేసే, కష్టాల్ని నమ్ముకొని వారికి కష్టాల్లో పాలు పంచుకొని కుల మతాల వర్గ వర్ణ భేదాలు లేకుండా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయులని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ వెంకటరెడ్డి, కె ప్రసాద్, డి రామకృష్ణ, జి గోవిందు, డి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జక్కిరెడ్డి సుబ్బారెడ్డి గారు పేదలకి బాగా అండగా ఉంటాడు. మా సీతారెడ్డి కాలనీకి బాగా ఈయన అనుకూలంగా ఉండి కావాల్సిన పనులన్నీ సవ్యంగా దగ్గరికి చూసుకుని రిజిస్ట్రేషన్ కానీ అది కానీ చాలా మాకు అండగా ఉండి చేశాడు. దేనికైనా సరే పిలిస్తే ఇమ్మిటే ఇదవుతాడు, ఇబ్బంది లేకుండా. ఆయన జ్ఞాపకం మీద మేము సెలవేంద్రం ఏర్పాటు చేసి చేసుకున్నాము. ఓబుల్ రెడ్డి, కొండ్రెడ్డి ఓబుల్ రెడ్డి కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటున్నాం. రామకృష్ణ యాదవ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉగాది పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు. సీఎం జగన్ దంపతులకు వేద పండితుల చేత వేదాశీర్వచనం. ఉగాది పచ్చడి స్వీకరించిన సీఎం జగన్ దంపతులు. వైసీపీకి ఓటమిపై స్పష్టత రావడంతోనే సీట్ కార్యాలయంలో పత్రాలు తగలపెట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణ. తెలుగుదేశం పార్టీకి విరాళాల కోసం ప్రత్యేక వెబ్సైట్ ను ప్రారంభించిన చంద్రబాబు రాష్ట్రంలో ప్రతి వర్గం నష్టపోతే జగన్ ఒక్కడే బాగుపడ్డాడని విమర్శ. వచ్చే 5 ఏళ్లలో అమరావతిని, పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ భరోసా. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగదని స్పష్టీకరణ. జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతెన మహేష్ వైసీపీలోకి చేరిక. పార్టీ కండవా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్
పోతిన మహేష్తో పాటు ఆయన అనుచరులు కూడా వైసీపీలోకి చేరిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.